ఏంటమ్మా బాగున్నారా? కూరగాయలన్నీ తల్లి కూరగాయలన్నీ ఉన్నాయా? ఈ టమోటా అంతా ఇప్పుడు ఇది ఎన్నో పికింగ్ అమ్మా? ఇది ఎన్నో నాలుగోసారి లాస్ట్కి వచ్చారా? వర్షానికి దెబ్బతిందమ్మా. ఎప్పుడు మొన్న వర్షం పడిందా? ఏమ్మా నేను ఒంటరిదాన్ని, ఎవరు లేరు నాకు. నీకు పింఛన్ రాదా? వచ్చండి 4,000 లెక్క వచ్చండి. 3,000 ఆసుపత్రికి పోతున్నా. నేను కూరేమి అన్నం చూద్దాం, నేను చేసి చెప్తాను. ఒక 2 లక్షలు ఆవిడకి డబ్బులు ఇవ్వండి. నేను కొంత డబ్బులు ఇమ్మన్నామా, బ్యాంకులో పెట్టుకొని చేసుకోను అని చెప్తాను. ఇంకేంటో మీరేంటమ్మా ఏంటి చెప్పండి. ఈ పొలం మాది సార్, ఇది ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం సార్. ఫస్ట్ అదేమ్మా మీకేమనిపిస్తూ ఉంది ఇవన్నీ చేస్తూ ఉంటే? బాగుంది సార్, బాగానే ఉంది. అంటే లేట్గా అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం దిగుబడి వస్తారు. ఇప్పుడు పర్లేదు సార్. ఇప్పుడు సెట్ అయిందా? సెట్ అయింది సార్. లేదమ్మా ఇవన్నీ కూడా మేము కూడా వర్కౌట్ చేసి రేట్లు ఎట్లా ఉండాలి, ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే మనకు ఉపయోగపడుతుంది అవి కూడా గైడ్ చేస్తాం. దానికి మళ్ళీ ఫ్యాక్టరీస్ తేవడం, నేతలు దీనికంతా కూడా ప్రకృతి సేద్యం కింద సర్టిఫికేషన్ ఇప్పించి వేరే డిఫరెంట్ మార్కెట్స్ కూడా పంపించడం, అవన్నీ చేసి దానిపైన మీకు ఆదాయం ఎక్కువ వస్తుంది. వర్కౌట్ చేద్దాం. పెద్ద చూద్దాం, మాట్లాడదాం. చెప్పా కదా, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను సార్. నాకు 2 అమ్మాయిలే, ఆస్తులు లేవు ఇప్పుడు అంతా తప్ప. మీ అబ్బాయినా? ఇంకొక ఆయన, మీరు ఇంకొక కుటుంబం. తప్పకుండా మరి మాట్లాడుతుంది, రాసుకోండి. ఒకసారి ఏం చేయాలో చెప్పేసి వీళ్ళందరూ డిమాండ్స్ రిక్వెస్ట్ రాసుకోండి. కట్టేసావా? పూల కూర్చొని కుట్టావా? ఓకే. ఇప్పుడు ఏంటి మా ఎక్కడ ఏ కంపెనీ పనిచేస్తున్నావు? ఎస్సీఎల్. ఏమాత్రం ఇస్తున్నారు? 10 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు. ఏంటమ్మా ఈ పూలను ఎక్కడ పంపిస్తారమ్మా? చెన్నై పంపిస్తున్నారు. ఏమాత్రం మామూలు రేటు కంటే ఇదేమైనా కొంచెం బెటర్గా వస్తుందా? సర్టిఫికేషన్ మార్కెట్ ఒక రోజు ఒక మార్కెట్ ఉంటుంది సార్. ఒక రోజు డే వైజ్ ఉంటుంది. ఒక రోజు 100 పోతుంది, ఒక రోజు 50 పోతుంది, ఒక రోజు 30 పోతుంది. చెప్పలేము సార్. ఇవన్నీ సర్టిఫికేషన్ చేస్తే ఈ దేవాలయాలు కూడా పంపించచ్చు కదా, మనం పంపిస్తాం. ఎక్కువ రేటు కూడా వస్తుంది కదా. దేవునికి కూడా ప్రకృతి సేద్యం చేసి పెడితే మంచిది కదా సార్. రైతు దేవునికి కూడా బాగుంటుంది, మనకు రైతు కూడా లాభం వస్తుంది.